ఆధార్ కార్డులో తెలంగాణ లేనిదే ఫ్రీ టికెట్ ఇచ్చేందుకు కండక్టర్ నిరాకరణ. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కూడా కోరుకుంటున్నాను అండి. ఇక్కడ ముందుగా చూసినట్లయితే టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికుల పట్ల అసహనం ప్రదర్శిస్తున్నారు. ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్రం అని లేకపోతే మహిళా ప్రయాణికులకు ఫ్రీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారండి. అంతేకాదు ఆధార్ కార్డ్ అప్డేట్ లేకపోయినా ఇష్టం వచ్చినట్లు దుర్భాషలు ఆడుతున్నారు. డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాలని బెదిరింపులు కూడా గురి చేస్తున్నారు. కాబట్టి ఈ వార్తకు మనకు కాస్త హైలైట్ అయ్యే అవకాశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పథకం గురించి గత ప్రభుత్వం మనకంటే తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూసినట్లయితే అక్కడ తెలంగాణలో వ్యక్తులు ఉన్నా సరే ఆ యొక్క ఆధార్ కార్డులో తెలంగాణని ఖచ్చితంగా మెన్షన్ అయితే అవ్వాలండి. అలా లేకపోయినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఆ పథకానికి అర్హులు కారు అని అర్థమవుతుందండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే హైదరాబాద్ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయాణికుల పట్ల అసహనం ప్రదర్శిస్తున్నారు. ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే ప్రయాణికులకు ఫ్రీ టికెట్ ఇచ్చేందుకు బాగా నిరాకరిస్తున్నారని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా చూసినట్లయితే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాలని బెదిరింపులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే రాజకీయంలో మనం చాలా గమనించవచ్చండి. కానీ ఇక్కడ ఈ పథకానికి సంబంధించి ఎన్నో పెనుమాటలు మనకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. తెలంగాణలో తాజాగా హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి 4 పేజీలో ఓ మహిళా ప్రయాణికులారు ఇక్కడ చూసినట్లయితే AP11Z6960 అనే ఒక ఆర్టీసీ బస్ ఎక్కిందండి. ఆధార్ కార్డు చూపించి ఫ్రీ టికెట్ ఇవ్వమని కండక్టర్ని అడిగిందంట ఆమె. అయితే అక్కడ ఆధార్ కార్డులో అడ్రస్ మందమర్రి అని ఉంది. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది ఉందండి. రాష్ట్ర స్థానంలో తెలంగాణ ఉండాలని కండక్టర్ చెప్పాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉన్నందున ఫ్రీ టికెట్ ఇవ్వనని కండక్టర్ సదరు ప్రయాణికురాలని తేల్చి చెప్పారండి. నేను తెలంగాణకు చెందిన మహిళనని వాదించినప్పటికి కూడా డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాల్సిందేనని, లేదంటే బస్సు దిగి వెళ్ళిపోమని వారించాడండి. ఆ తర్వాత దీంతో చేసేదేమి లేక ప్రయాణికురాలు 30 రూపాయలు చెల్లించి టికెట్ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మనకైతే ఈ యొక్క ఫ్రీ బస్ స్కీమ్లో మనకైతే చాలా మార్పులు అయితే రోజు రోజుకి వస్తున్నాయని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు కండక్టర్ తీరుపై సదరు ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందండి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆమె ఆర్టీసీ ఉన్నతాధికారులకు విన్నపించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయితే అవుతుందండి. ఈ విధంగా చూసినట్లయితే ఈ యొక్క ఫ్రీ బస్ స్కీమ్ మనకైతే ఉంది తెలంగాణలో. ఆ యొక్క స్కీమ్లో కూడా మనకైతే చాలా మార్పులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డులో ఖచ్చితంగా ఇక్కడ మీకు తెలంగాణని మెన్షన్ అవ్వాలండి. అర్థమవుతుంది కదా. ఈ విధంగా మనకైతే ఇక్కడ పోస్ట్ కూడా రావడం జరిగింది. మన కండక్టర్ గారు అయితే ఉన్నారు. కానీ ఇక్కడ వారి యొక్క ఆధార్ కార్డులో అక్కడ తెలంగాణ అని లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని అక్కడ ఉంది. కాబట్టి వారిని అయితే ఇక్కడ ఎక్కించుకోలేదు. కాబట్టి ఎక్కించుకున్న తర్వాత కూడా అక్కడైతే టికెట్ డబ్బులు తీసుకున్నారండి ప్రయాణం చేయాలంటే. అందువల్ల మీరు తెలంగాణ వాసులు అయినట్లయితే ఖచ్చితంగా తెలంగాణ అనే పదం ఎవరైతే ఇక్కడ ఫ్రీ బస్ స్కీమ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి అందులో చెక్ చేసుకున్నాండి. ఒక లేకపోయినట్లయితే మీరు ఈ సేవాకి వెళ్ళి కానీ లేదా మీ సేవకి వెళ్ళి కానీ దాన్ని ఖచ్చితంగా ఆధార్ని అప్డేట్ చేసుకున్నాండి. అప్పుడు మీకున్న సమస్య కూడా ఖచ్చితంగా తీరుతుంది. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.